వరలక్ష్మి అయితే క్యారేజ్ తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక ఎప్పట్లానే వరలక్ష్మి అలా విష్ణు వాళ్ళ ఇంట్లోనికి వస్తూ ఉంటే ఇంతలో వెన్నెల బయటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ రావడం చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి మా అమ్మ ఎక్కడికి వస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోనికి వెళ్ళిపోతుంది. అది చూసి చెన్న అయితే, ఏంటి ఈ పిచ్చిది ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వెన్నెల వెళ్ళటంతో వైష్ణవి అయితే, ఏంటి వెన్నెల అప్పుడే వచ్చావు, ఏంటి వెళ్ళకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి వెన్నెల, లేదు వైష్ణవి ఇక్కడికి మా అమ్మ వస్తుంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ అమ్మ ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి వైష్ణవి అంటే, అవును ఇక్కడికి మా అమ్మ వచ్చింది, అదిగో డోర్ కూడా కొడుతుంది అని చెప్పి వెన్నెల అంటుంది. ఇక వరలక్ష్మి అయితే డోర్ని అలా కొడుతూ ఉంటుంది. ఇక డోర్ లాక్ ఓపెన్ చేయడంతో డోర్ని అయితే తీసి ఇలా లోపలికి వెళ్ళి చూస్తుంది. అక్కడ చూసేసరికి వెన్నెల అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా కనబడతారు. వాళ్ళిద్దరిని చూసి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వెన్నెల లాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉందా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వైష్ణవి వెన్నెల ఇద్దరు కవలలని వరలక్ష్మి తెలుసుకోగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.